భారతీయ విద్యార్థుల వీసా నిబంధనలను పలు దేశాలు కఠినతరం చేశాయి. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి ఇండియన్స్ను అమెరికాలో అడుగుపెట్టనియడం లేదు. ఇక ఇండియన్స్ స్టూడెంట్స్కు వీసాలను కట్టడి చేశాడు. ఇక తాజా కెనడా వంతు వచ్చింది. ఇక కెనడా కూడా అంతర్జాతీయ స్టూడెంట్స్ను తగ్గించుకునే పనిలో పడింది. ఈ ఏడాది సుమారు 74% ఇండియన్ స్టూడెంట్స్ వీసాలను తిరస్కరించింది. దీనికి వారు చెబుతున్నటువంటి కారణమన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వీసాలు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ స్టూడెంట్స్ కు ఎక్కడ కాలం కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. అమెరికా నుంచి కెనడా అటు ఆస్ట్రేలియా వరకు ఏ దేశం కూడా ఇండియన్ స్టూడెంట్స్ కు వెల్కమ్ పలకడం లేదు. ఇక అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇండియన్స్ పై ద్వేషం పెంచుకున్నాడు. ఇండియాకు చెందిన ఐటీ నిపుణులను దేశం నుంచి తరిమేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు చక్కగా వినియోగించుకుంటున్నాడు. అదే కోవలో భారతీయ విద్యార్థులకు వీసాలు నిరాకరించాలని ఆదేశించాడు. దీంతో ఏడాది అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిన వీసా దక్కకపోవడంతో చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీల్లో అమెరికా చదువుకు గుడ్ బై చెప్పారు. వేరే దేశాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక తాజాగా కెనడా కూడా ఇండియన్ స్టూడెంట్స్ పై కొరడా జులిపించడం మొదలుపెట్టింది. కెనడా ప్రభుత్వం చెప్పేదేమంటే అంతర్జాతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్ నిబంధనలు కఠినతరం చేస్తున్నామని పైకి చెబుతున్నా పక్కాగా ఇండియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ ఏడాది 74% స్టూడెంట్ వీసాలను తిరస్కరించింది ఇండియన్ స్టూడెంట్లవే కావడం గమనార్హం. ఇక కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయానికొస్తే అత్యధికంగా ఇండియాకు చెందిన విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటున్నారు. ఇక్కడి అధికారులు చెప్పేదేమంటే ఇండియన్ స్టూడెంట్స్ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి స్టూడెంట్ వీసాలు దక్కించుకుంటున్నారని ఆరోపిస్తోంది. గత దశాబ్ద కాలం నుంచి ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కెనడాకు ఉన్నత చదువుకు వెళుతుంటారు. ఇక వీసాల తిరస్కరణ విషయానికొస్తే ఇండియన్స్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఇండియాకు చెందిన అనుమతి పొందిన వీసాలు సుమారు 1000 వరకు తిరస్కరించారు. కెనడాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పై ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది. దీంతో ఇండియాకు చెందిన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత దశాబ్ద కాలంగా ఇండియాకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువుకు కెనడాకు క్యూ కట్టేవారు. ప్రస్తుతం ఆ కళ తప్పింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కెనడా ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు ఇచ్చే స్టడీ పర్మిట్లను తగ్గించింది. దీని వెనుక అసలు కారణం ఇతర దేశాల నుంచి వలసలను అడ్డుకోవడం. చాలా మంది స్టూడెంట్ వీసాలు తీసుకుని వచ్చి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారనేది కెనడా ప్రభుత్వం వాదన. ఇక కెనడా ప్రభుత్వం చెబుతోంది కూడా వాస్తవమే. ఎందుకంటే మన దేశంలోని పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో కెనడాకు వెళుతూ ఉంటారు. పేరుకు స్టూడెంట్ వీసా తీసుకుని అక్కడికి వెళ్లి బంధువుల్లో మిత్రులను పట్టుకుని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలా వెళ్లిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 74% మంది ఇండియన్ స్టూడెంట్ పర్మిట్లను కెనడా ప్రభుత్వం తిరస్కరించింది. వీరంతా మోసపూరితంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వీసాలు తీసుకుని తమ దేశం వస్తున్నారని కెనడా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరగా ఆగస్టు 2023లో ఇండియాకు చెందిన విద్యార్థుల వీసాలను 23% వరకు తిరస్కరించింది. ఈ గణాంకాలు కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. 2023 నుంచి 2025 వరకు పరిగణలోకి తీసుకుంటే సుమారు 40% మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పర్మిట్లను కెనడా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ ఏడాది ఆగస్టులో చైనా విద్యార్థుల విషయానికొస్తే కేవలం 24% దరఖాస్తులు తిరస్కరిస్తే ఇండియాకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను 74% తిరస్కరించడం గమనార్హం. ఇదిలా ఉండగా భారతీయ విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు కెనడాకు వెళ్లడం మానేశారు. ఆగస్టు 2023లో 20,900 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు 2025 నాటికి ఇవి కాస్త కేవలం 4,515కు దిగివచ్చాయి. ఇదిలా ఉండగా దీనికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల కాలంలో కెనడాకు ఇండియాకు మధ్య సంబంధాలు బెడిశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియాపై నేరుగా పలు ఆరోపణలు గుప్పించారు. కెనడాలో సిక్కు పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ను భారత ప్రభుత్వం చంపించిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణను ఇండియా ఖండించింది. అటు తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కెనడాలో ట్రూడో సిక్కు ఓట్ల కోసం ఇండియాతో గొడవ పడ్డానికి కూడా సిద్ధపడ్డారు.
కెనడా ప్రభుత్వం కూడా ఇండియా నుంచి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి స్టూడెంట్స్ వీసాలను దక్కించుకున్న వారిపై కొరడా ఝులిపిస్తోంది. కెనడా ప్రభుత్వ అధికారులు 2023లో సుమారు 1550 మంది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి స్టూడెంట్ వీసాలు తీసుకున్నారని గుర్తించారు. వారిలో చాలా మంది ఇండియాకు చెందిన వారని కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అటు తర్వాత 2024లో కెనడా ఇమిగ్రేషన్ అధికారులు స్క్రూటినీ మరింత కట్టుదిట్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వీసాలు తీసుకున్నట్లు అధికారులు కనుగొన్నారు. దీంతో కెనడా ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. డాక్యుమెంట్లను పక్కాగా 1కి 2 సార్లు చెక్ చేయడం ప్రారంభించింది. దీంతో పాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఆర్థికంగా బలంగా ఉండే విద్యార్థులను మాత్రమే అనుమతించడం మొదలుపెట్టింది. ఇక ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా ఇండియన్ స్టూడెంట్ వీసాలను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక విద్యార్థులకు వీసాలు ఇవ్వాలా వద్దా అనేది కెనడా ప్రభుత్వం ఇష్టం. అయితే ఇండియన్ ఎంబసీ అధికారులు చెప్పేదేమంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాకు చెందిన విద్యార్థులు తెలివైన వాళ్ళు అని వెనకేసుకొచ్చారు. కెనడాలోని యూనివర్సిటీలు ఇండియన్ టాలెంట్తో ఎంతో లబ్ధి పొందాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత నెల కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి అనితా ఆనంద్ తన ఇమిగ్రేషన్ సిస్టమ్ను ప్రక్షాళన చేస్తున్నామని చెబుతూనే భారత విద్యార్థులకు కెనడా ఆహ్వానం పలుకుతుందన్నారు. తీరా చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ను టార్గెట్ చేస్తున్నారని భారత ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇండియాతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారిపై కొరడా ఝులిపించాలని కెనడా ప్రభుత్వం చూస్తోందని తెలిసింది. అమెరికా మాదిరిగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సును పెట్టి దేశంలోకి అక్రమంగా వచ్చేవారిని కూడా తిరిగి పంపించాలనే ఆలోచనలో ఉందని కెనడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అమెరికా తర్వాత కెనడా కూడా ఇండియన్స్ను దేశంలోకి రాకుండా పలు ఆంక్షలు విధించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.